విధి వెక్కిరిస్తే తాడే పామే కరుస్తుంది అంటారు. అలాగే ఓ చిన్నారి పాలిట చిన్న ప్లాస్టిక్ కవర్ యమపాసమైంది. 4 ఏళ్లకే 100 ఏళ్లు నిండిపోయేలా చేసింది. కన్నవాళ్లకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ఎంతో ముద్దొస్తున్న ఈ కుర్రాడి పేరు శ్రేయాష్. హైదరాబాద్ నిజాంపేటలో ఉంటున్నాడు. వయసు 4 ఏళ్లు. అమ్మ ఏదో పనిలో ఉంది. ఇంట్లో ఉన్న చిన్న ప్లాస్టిక్ కవర్ను తీసుకుని దాంతో ఆడుకుంటున్నాడు. ఇదే క్రమంలో దాన్ని మోహానికి కప్పుకుని మెడకు చుట్టుకున్నాడు. అదే తన ప్రాణం తీస్తుందని ఆ చిన్నారికి ఏం తెలుసు? అలా మొహానికి చుట్టుకోవడంతో ఊపిరాడలేదు. అది తిరిగి తీయలేకపోయాడు. అలాగే విగతజీవిగా మారిపోయాడు. బాబు ఎక్కడున్నాడోనని వెతికిన తల్లి బెడ్రూమ్ తలుపు లాక్ చేసి ఉండటంతో బలవంతంగా తెరిచి చూసింది. శ్రేయాష్ చలనం లేకుండా పడున్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే బాబు చనిపోయాడు. శ్రేయాష్ తల్లిదండ్రుల స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చింది కుటుంబం. చిన్నారి మరణంతో స్వస్థలంలో ఉన్న బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఒక ప్లాస్టిక్ కవర్ కారణంగా 4 ఏళ్ల బాలుడి ప్రాణాలు పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. బంధువులంతా నరసరావుపేటలో ఉండటంతో బాబు మృతదేహాన్ని అక్కడికి తరలించారు. విషయం తెలుసుకున్న అయిన వాళ్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని శ్రేయాష్ ఉదంతం మరోసారి చెబుతోంది.